అచ్చంపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో అక్రమాలు అనేది తీరా పద్ధతిగా మారడం జరిగింది. ఈ యొక్క రెవెన్యూ శాఖలో అక్రమాలు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు ఉండడం వల్ల ఆర్డీఓ కె మాధవి గారు తన ఇష్టానుసారంగా ఆర్డర్లు ఇవ్వడం, అదే కాకుండా రైతులను మోసం చేసుకుంటూ ఒకరి భూమి ఒకరికి బదలాయింపు చేయడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని గతంలో అనేక సార్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈ అక్రమాలపై అనేక ఫిర్యాదులు ఇచ్చినా ఇక్కడ పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయిన లోకేష్ కుమార్ గారికి మరియు CCLA డైరెక్టర్ మకరందన్ సార్కి వివిధ రూపాలలో మేము ఫిర్యాదు చేసినప్పటికీ మొన్న 21 తారీఖు నాడు విచారణ పూర్తి చేసి ఆ ఫిర్యాదుల మీద 22 తారీఖు నాడు ఒక జీవోని జారీ చేయడం జరిగింది. ఆ జీవోలో కొణిదేల మాధవిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ బదలాయించుకుంటూ నాగర్ కర్నూలు జిల్లా పాలమూరు రంగారెడ్డి భూసేకరణ పథకానికి బదలాయింపు చేసిండ్రు. 22 తారీఖు నాడుకు బదలాయింపు జరిగినప్పటికీ ఈరోజు అనగా ఇంకా 4 రోజుల సమయం వరకు ఆమె యొక్క సీటుని ఆర్డీఓ సీటుని నాకే సొంతం ఈ అచ్చంపేట, నేను ఇక్కడ ఏం చేసినా జరుగుతుంది అనే భ్రమలో ఆమె వ్యవహరిస్తున్న శైలిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా పై అధికారుల ఆర్డర్ కాపీలని కానీ ఆదేశాలను కానీ పాటించని ఆర్డీఓని వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇదే విధంగా కొనసాగిస్తే, ఈ అధికారులు ఇక్కడనే కొనసాగిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమ కార్యాచరణని తెలుపుతామని తెలియపరుస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.